వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు: బాస్మతి రైస్, ఆయిల్, నెయ్యి, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు 6 యాలకులు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ ముక్కలు కొన్ని, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి 4, కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు మనము ఈ తయారు చేసుకునే విధానాన్ని చూసుకుందాము. ముందుగా రైస్ కుక్కర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఆయిల్, నెయ్యి వేసుకుందాము. ఈ బగారా రైస్ అనేది మనకి ఈ బే లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బే లీవ్స్ కానీ ఈ బిర్యానీ పువ్వు ఏదైతే ఉందో ఇది మనకి రెస్పిరేటరీ సిస్టమ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీని నుంచి మనకి వచ్చే ఫ్లేవర్ కానీ లేదా దీనిలో ఉన్న కంటెంట్స్ మూలంగా మనకి రెస్పిరేటరీ ట్రాక్ అనేది క్లియర్ అవుతుంది అన్నమాట. బ్రీతింగ్ ప్రాబ్లము అలాంటివి ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ బిర్యానీ ఆకు, పువ్వు రెండు కూడా. 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. 2 టీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ముందుగానే మనకి అవసరాన్ని బట్టి నెయ్యి అనేది మనము మొత్తం రైస్ అనేది ఉడికిన తర్వాత కూడా మనము వేసుకోవచ్చు పైనుంచి. ఇప్పుడు నేను ఈ బిర్యానీ ఆకులు మధ్యలోకి ఇలా తుంపుకుని వేసుకుంటున్నాను. బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, చక్కగా ఇలా ఓపెన్ చేసి ఉంచుకున్న యాలకులు ఓపెన్ చేయకపోతే మనకి ఆయిల్లో నుంచి పేలే అవకాశం ఉందన్నమాట. అందుకని మనకి ఓపెన్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత మనము షాజీరాని చివరగా వేసుకోవాలి. తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది షాజీరాకి. ఈ షాజీరా కూడా చాలా మంచి స్పైస్. మనం దీన్ని కొంచెం క్వాంటిటీలోనే 1/2 స్పూనే తీసుకోవాలి. అలా 1/2 స్పూన్లో కూడా దాని టేస్ట్ అనేది మనకి చాలా డిఫరెంట్గా మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, అలాగే వీటితో పాటే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా కొంత మీడియం ఫ్లేమ్లో మనము ఈ ముక్కలు వేగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాము. ఈ ముక్కలలో పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనము ఇలా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ వాటర్ కన్నా ముందు కూడా ఈ రైస్ని మనకి దీనిలో వేసుకుని కొంచెం సేపు అలా కలియదిప్పుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా ఒక్కసారి ఇలా కలియదిప్పుకుని ఇప్పుడు మనము 1కి 1.5 వంతుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 వంతు రైస్కి 1.5 వాటర్. ఉప్పు వేసుకుందాము సరిపడా. 1 ఫుల్ టీ స్పూను సాల్ట్ అవసరం అవుతుంది.
ఇప్పుడు నేను పైనుంచి పుదీనా ఆకులు నేను సగం క్వాంటిటీ ఇప్పుడు వేసుకుంటాను, మిగతా సగము మనము స్టవ్ ఆఫ్ చేసుకుని మనకి లిడ్ ఓపెన్ అయిన తర్వాత మనము వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది మనకి, పుదీనా ఫ్లేవర్. చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు నేను స్టవ్ కుక్కర్ క్లోజ్ చేసుకుని హైలో ఉంచుకుంటున్నాను. ఇలా 2 స్టీమ్స్ హైలో మనకి 2 స్టీమ్స్ వచ్చిన తర్వాత 1 నిమిషం పాటు మనము సిమ్లో ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కుక్కర్ సెకండ్ స్టీమ్ వచ్చిన తర్వాత నేను 1 నిమిషం పాటు సిమ్లో ఉంచుకుంటున్నాను. ఎక్కువ సేపు సిమ్లో ఉంచితే మనకి ఈ బగారా రైస్ అనేది మెత్తగా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి 1 నిమిషం పాటు సిమ్లో ఉంచుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. బగారా రైస్ చక్కగా పొడి పొడిగా వస్తే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ స్టీమ్ రిలీజ్ అయిన తర్వాత మనము కుక్కర్ ఓపెన్ చేసుకుని ఎలా వచ్చిందో చూసుకుందాము. అవసరాన్ని బట్టి కొంత నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఆ టైంలో. ఇప్పుడు మనం స్టీమ్ రిలీజ్ అయిందేమో చూసుకుందాము. దీనిలో ఉపయోగించిన షాజీరా అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్కి, రెస్పిరేటరీ సిస్టమ్కి, అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. తర్వాత దీనిలో మనం యూజ్ చేసుకునే క్యారెట్, పచ్చి బఠానీ ఇవి కూడా మనకి ఆప్షన్ అన్నమాట. మనకి ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా కూడా మనము దీన్ని తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా మనకి బగారా రైస్కి ముఖ్యంగా కావలసినవి మనకి ఏదైతే బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అలాగే షాజీరా, ఇవే మనకి బిర్యానీ రైస్కి స్పెషల్ ఎఫెక్ట్ని తీసుకొస్తాయి. కాబట్టి మిగతా ఐటమ్స్ అనేవి మనకి మన టేస్ట్ని బట్టి మనము వాడుకోవచ్చు. ఈ బగారా రైస్ మెయిన్గా మనకి నెయ్యి యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి మనం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, నెయ్యి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మూత ఓపెన్ చేసినాక మనము ఇందాక మిగిల్చి ఉంచుకున్న ఏదైతే పుదీనా, కొత్తిమీర ఉన్నవో అవి నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, అవసరమైతే మనకి అవసరాన్ని బట్టి కొంత నెయ్యిని కూడా పైనుంచి మనం వేసుకోవచ్చు. నేను 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి అలా పైనుంచి యాడ్ చేసుకోవడం ద్వారా. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్ మనకి. మనకి రైస్ కుక్కర్లో మనము వండుకున్నాం కాబట్టి ఒకసారి అన్ని ముక్కల్ని పైకి కిందకి కలిగి తిప్పుకుంటే మనకి ఈ ముక్కలు అనేవి కలుస్తాయి. రైస్ కుక్కర్లో వండినప్పుడు మనకి ఇవన్నీ కూడా ఈ వెజిటేబుల్స్ ఏవైతే వేసుకున్నామో అవి పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను.